ఈ రోజటి శుభవార్త ఏంటంటే మీరందరూ కూడా గమనించవచ్చు. జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో 8.4, అంటే ఆర్థికంగా ప్రపంచంలోనే అన్నిట్లా ఎక్కువ పెరిగింది 3 నెలల. అంటే భారతదేశం ఆర్థికంగా 8.4% పెరిగింది. కానీ అదొక నంబరే, ఎన్నో నంబర్లు చూస్తాం, దాని వెనుక ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. అది ఒకటే రాత్రి కాదు, 10 ఏళ్ల సంధి చేస్తున్న శ్రమ, ఒక సిద్ధాంతంతో కట్టుబడి ఉండి పాలసీలు పథకాలు ఓట్ల కొరకు కాదు, అభివృద్ధి కొరకు ఓ సిద్ధాంతం ఉన్న పార్టీ అదే డైరెక్షన్లో పోతూ ఉంటుంది, ఇంకా కూడా ముందుకు పోతూ ఉంటుంది. ఇది మనకు కనబడుతున్నాయి. నిజంగానే సంక్షేమ పథకాలు అంటే నిజంగానే సంక్షేమ పథకాలు ఉండాలి. అవి ఫ్రీబీస్ లేకుంటే ఓటు బ్యాంక్ పథకాలు లేకుంటే కులంకో పథకాలు అట్లా కాకుండా అర్హతలున్న ఏ కులము మతము ఉన్నా కూడా ఆ సంక్షేమ పథకాలు ఉండాలి. అందుకే ఈరోజు ఎన్నో వర్గాలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు మోడీ గారి పథకాల వల్ల లాభపడుతున్నాయి. ఎంతోమంది అంటారు మేము ముస్లిమ్స్కు వ్యతిరేకంగా. అక్కడ కూడా చూస్తే 65% ముస్లిమ్స్ మోడీ పథకాలతోటి వాళ్లకు లాభం జరుగుతున్నది. దీని ఓ ప్రణాళిక ప్లాన్ 10 ఏళ్ల సంది జరుగుతుంది, అంతకు ముందు కూడా జరుగుతుంది. ముందు సంది డిజిటైజేషన్ కానీ లేకుంటే ఇంతకుముందు భారతదేశము ఆర్థికంగా ఎందుకు పడ్డదంటే ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల. దాని మీద ఆయిల్ అండ్ సిలికాన్ ఇంపోర్ట్స్ వల్ల. సిలికాన్ అంటే మన ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్, ఇవన్నీ. ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయో సిలికాన్ ఇంపోర్ట్స్ కూడా అంత ఉండే. ప్రత్యేక ఆయిల్ అంటే ఒకటేసారి భూమిని చెల్లదు, కానీ ఓఎన్జీసీని అభివృద్ధి చేసి ఇప్పుడు ఓఎన్జీసీ చాలా వేగంగా పెరుగుతుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి విప్రో, ఇన్ఫోసిస్ కంటే. అట్లనే సిలికాన్ ఇంపోర్ట్స్ తక్కువ చేసేందుకు మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి సెల్ ఫోన్ బయట దేశం నుంచి వచ్చేది. ఇప్పుడు 70% సెల్ ఫోన్స్ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. అయితే మన సిలికాన్ ఇంపోర్ట్స్ ఎంతో తగ్గింది. అది మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ చేస్తే. అదే కాక డిజిటైజేషన్, అప్పుడు డిజిటైజేషన్, పేటిఎం, యూపీఐ ఇవన్నీ గురించి మాట్లాడితే ఎంతోమంది విమర్శించారు. ఏంటంటే ఈయనకు తెలుసా అసలుకు టెక్నాలజీ అంటే ఏందో తెలుసా, ఎకానమీ అంటే ఏదో తెలుసా, ఈయనకు ఊర్ల గురించి తెలుసా, ఊర్లో సెల్ ఫోన్లు ఉంటాయా, ఊర్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, ఉన్నా కూడా ఆ గ్రామీణ ప్రజలకు ఏం తెలియదు, సెల్ ఫోన్లు కంప్యూటర్లు వాడొస్తుందా, అక్కడ నెట్వర్క్ ఉంటుందా. ఇప్పుడు చూస్తే నిజంగానే ప్రతి గ్రామస్తులు పెద్ద మనుషుల నుంచి చిన్నపిల్లల వరకు వాడుతున్నారు. దీనివల్ల ఎన్నో యూనికార్న్స్ అంటే $1 బిలియన్ కంపెనీలు భారతదేశంలో తయారైనాయి. అమెరికా తర్వాత ఇక్కడనే నెంబర్ 2 ఉన్నది. అయితే ఈరోజు ఒక సంఖ్య చూసి ఏదో ఒకసారి అయిందని కాదు, దాని వెనుక ఎంతో ప్లాన్ ఉండే. అదే ప్లాన్ తోటి ముందుకు పోతుంది. 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి వచ్చింది. 3వ స్థాయికి వచ్చే 2-3 ఏళ్ళనే పోతుంది. కానీ మోడీ సంకల్పం ఏంటంటే 2047 వరకు మనం నంబర్ 1 దేశం ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఎన్నో చెప్పేట్టున్నాయి. కానీ సంతోషము ఉన్న ప్రభుత్వము మన భాష ప్రవర్తనను పాత ప్రభుత్వం కాకుండా అసెంబ్లీలో కూడా ఓ స్టాండర్డ్ తెచ్చింది. వాళ్ళున్న పదవికి కుర్చీకి గౌరవం ఉండేటట్టు మాట్లాడుతుండ్రు. ఇంతకుముందు ప్రభుత్వం అయితే బూతులు మరి ఎవరు కూడా చూడదలుచుకోలేదు అసెంబ్లీ ప్రొసీడింగ్స్. ఈరోజు మళ్ళీ ప్రజలు అసెంబ్లీలో ఏమవుతుందని వింటున్నారు. ఆ స్టాండర్డ్ తెచ్చింది, సంతోషమే ఈ కొత్త ప్రభుత్వం. అదే కాక ఉన్న మన ప్రస్తుత సీఎం మోడీ గారితోటి, అమిత్ షా గారితోటి సంబంధాలు మంచిగా ఉంచుకుంటా ముందుకు పోతున్నారు. దానివల్ల రాష్ట్రానికి లాభం అవుతుంది. మీకు తెలుసు, గత సీఎం, పాత సీఎం బూతులు నిర్మలా సీతారామన్ మీద లేకుంటే మోడీ, అమిత్ షా మీద ఎట్లా బూతులు వాడిండో, ఫిల్దీ లాంగ్వేజ్ వాడిండో, అది లేకుండా మంచి గౌరవంగా మాట్లాడుకొని అది సంబంధాలు మంచిగా ఉంచుకుంటున్నారు. మొన్న జనవరిలో మోడీ గారిని కలిసిండ్రు.
సీఎం ఎందుకంటే నిధులు లేవు. సీఎం గారు ఇవన్నీ మంచిగా చేస్తున్నా కూడా పాత ప్రభుత్వము మొత్తం ఖజానా ఖాళీ చేసింది, కాళేశ్వరం కుమ్మరించింది, ఎన్నో స్కీమ్స్ అలా పెట్టి 7 లక్షల కోట్ల అప్పు పెడితే ఇప్పుడు అప్పు కట్టే బాధ్యత ఉన్న సీఎంకు పోయిన ప్రభుత్వము కొత్త ప్రభుత్వం చేతిలో చిప్పబెట్టిపోయింది. చిప్పబెట్టిపోతే అది ఏ కొత్త పథకాలు కాదు, కొత్త గ్యారెంటీలు కాదు, పాత స్కీమ్లే అమలు చేయని పరిస్థితి. కరెంటు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ మీకు తెలుసు, 1,00,000 కోట్లు నష్టం. అయితే కరెంట్ కొరకు పైసలైనా, లేకుంటే జీతాల కొరకైనా, లేకుంటే పెన్షన్ల కొరకైనా, రైతు బంధు కొరకైనా అసలు డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితుల ఎఫ్ఆర్బిఎం దాటినా కూడా, ఎఫ్ఆర్బిఎం అప్పుల హద్దు దాటినా కూడా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు 9,000 కోట్ల అప్పుకు అనుమతి ఇచ్చిండు. ఆ అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం సంస్థలే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది కావద్దని అది అనుమతి ఇచ్చిండు. దానివల్లనే ఈరోజు ఇంతో అంతో మన రాష్ట్రం నడుస్తుందంటే, ఈరోజు కరెంట్ వస్తుందంటే మోడీ గారి వల్లనే. రైతు బంధు ఇయ్యగలిగిన పరిస్థితుల్లో కొంతమందికి అన్ని ఇచ్చిండు, అది కూడా మోడీ గారి వల్లనే. పెన్షన్లు మోడీ గారి వల్లనే. అదే కాక గత 10 ఏళ్లలో కూడా చాలామంది తప్పు ప్రచారానికి గురైంది, కానీ ఇంతో అంతో మన రాష్ట్రం నడిచిందంటే మోడీ గారి వల్లనే. ఈయన 7 కోట్లు అప్పు పెట్టిపోతే 9 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోతే 9 లక్షల కోట్లు గత 5 ఏళ్లలో 4 ఎంపీలు ఉన్నప్పుడే వారు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి. అయితే మేము గర్వంగా చెప్పొచ్చు, గర్వంగా అడగొచ్చు, మీ ఓటు పార్లమెంట్లో మోడీకి వేయాలని. ఎందుకంటే మోడీ గారు రాజకీయాలకు పక్కకు పెట్టి తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేస్తుండు. ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతంలో తెలుసు, రూపాయి బియ్యమైనా, 5 కేజీ ఉచిత బియ్యమైనా, లేకుంటే పంటలు పండించిన రైతుకు మద్దతు ధర అయినా, పెరుగుతందుకు ఫర్టిలైజర్ అయినా, 2,400 ఫర్టిలైజర్ కేవలం 260 రూపాయలకి ఇస్తున్నారు యూరియా. ఇవన్నీ కూడా రోడ్లైనా, ఎల్ఈడి బల్బులైనా, గ్రామీణ ప్రాంత సర్పంచ్కు నిధులైనా ఇవన్నీ కూడా మోడీ గారి వల్ల అవుతున్నాయి. అట్లనే ఎన్నో పథకాలు ఉన్నాయి, హెల్త్, ఆయుష్మాన్ భారత్ 5, దీనివల్లనే తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో నడుస్తున్నది. ఇప్పుడు కూడా ఇంత అప్పులున్న తెలంగాణ ప్రభుత్వము నడుస్తున్నది. మొన్న జనవరి ఫిబ్రవరిలో 9,000 కోట్లు లేకుంటే ఈరోజు ఇక్కడ కరెంట్ కూడా లేకుండే. మన ఇంట్లో దీపం లైట్ బుగ్గలు వెలిగినా, లేకుంటే పొలంలో పంప్ నడిచినా మోడీ వల్లనే. అందుకే మేము గర్వంగా అడగగలుగుతాము, మీ ఓటు మోడీ గారికి వేయమని అడగగలుగుతాం. అండ్ ఇది అందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. అంటే ఇది ఎలక్షన్స్ ఎవరి మధ్యలో? మోడీ గారు అక్కడ, రాహుల్ బాబా INDA మధ్యలో. మేము గర్వంగా అడగవచ్చు ఏంటంటే మీ ఓటు మోడీకి ఏమని. కానీ మీరు అడగగలుగుతలేరు, అడిగే ధైర్యం లేదు. మా రాహుల్ బాబాకు, మా రాహుల్ గాంధీకి ఓటు వేయమని అడుగుతలేరు. ఒకవేళ అడిగితే మీకు తెలుసు డిపాజిట్ అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తుందంటే సాధ్యం కాని పథకాలు ఇస్తామని ఊరిస్తున్నారు. అవి అసాధ్యమైనవి. ఉన్న పథకాలు నడుస్తుందుకే ఆర్థిక పరిస్థితి లేదు మంచిగా. అసాధ్యమైన పథకాలు ఓటేయమని మళ్ళీ అపోజిషన్ మీద విమర్శలు చల్లడం, ఇదే మీ స్ట్రాటజీ. కానీ మీకు రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగే ధైర్యము లేదు. ఇది ఎవ్వరికి కూడా అనుమానం లేదు, కేంద్ర ప్రభుత్వంలో మోడీయే వస్తారు. కానీ తెలంగాణలో కూడా అన్నిట్లా ఎక్కువ సీట్లు, అంటే 14-15 సీట్లు వస్తే 9 లక్షలు కాదు, 15-20 లక్షలు కూడా మేము కేంద్రం నుంచి తీసుకోవచ్చు. మీరు కూడా మోడీని అడిగితేనే ఈ నిధులు వచ్చినాయి. అదే దృష్టిలో పెట్టుకొని మీడియా మిత్రులకు కూడా చెప్పదలుచుకున్నాం. గత నెల కింద కొంతమంది మా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంను కలిసి నిధులు అడుగుతుంటే వాళ్ళు
అన్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేస్ సీఎంను కలిసిండ్రు, బీజేపీ ఇడిచిపెట్టి కాంగ్రెస్లో కలవబోతుందని దుష్ప్రచారం చేసిండ్రు. మేము కూడా చేయవచ్చు కదా, ఇక్కడ ఉన్న సీఎం మోడీని కలిసిండ్రు నిధుల కొరకు, మీరు కూడా బీజేపీలో కలుస్తున్నారని దుష్ప్రచారం చేయవచ్చు. కానీ మేము అది చేస్తలేము. నిజంగా అభివృద్ధి మోడీతోటే అయింది, అవుతుంది, కాబోతుంది. తప్పనిసరిగా మోడీ గారు మళ్ళీ వస్తున్నారు. అందుకే బీజేపీ ఎంపీస్ను మ్యాక్సిమం అన్నిట్లో ఎక్కువ మెజారిటీతోటి అన్ని నియోజకవర్గాల గెలిపియాలని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇది రాజకీయాలో లేకుంటే తెలుసో తెలియకనో మేడిగడ్డ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, కానీ చర్యలు ఏం తీసుకుంటలేరు. మీరు కేసీ రావు వాళ్ళ ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వం ఉన్న సీఎం కొడుకును ఫ్యామిలీను కాపాడుతున్నారు, ఎందుకంటే చర్యలు తీసుకుంటలేరు. మీరు అంత ఇడిచిపెట్టి మేడిగడ్డ ఎంటబడ్డారు. మేడిగడ్డ కాదయా, మొత్తం కాళేశ్వరం. మేడిగడ్డ ఓన్లీ 14,000 కోట్లు, మొత్తం కాళేశ్వరం 1,20,000. ఎంతోమంది అంటారు 1,00,000, కానీ 1,20,000 కోట్లు. ఇంకా థర్డ్ టీఎంసీ మొత్తం కాలేదు, 1,50,000 70,000 ఖర్చు పెడుతున్నాయి. అయితే అంత ఇడిచిపెట్టి కాళేశ్వరం మొత్తం ఇడిచిపెట్టి ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు పడ్డారు? అది నిజంగానే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతందుకు ఎట్లుందంటే, ఆవు నిడిచిపెట్టి తోక పట్టుకున్నట్టు. ఆ 1,00,000 కోట్ల నిడిచిపెట్టి కేవలం ఆ 14 కోట్లు 12 కోట్ల కాళేశ్వరం మేడిగడ్డను పట్టుకున్నారు. అన్నిట్లా స్కామ్ ఉన్నది. ఇది మీరు చేయాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ను కాపాడుతున్నది. పొత్తు పెట్టుకున్నా అంటలేదు, అలయన్స్ ఉన్నది అనుకునే రహస్య పొత్తులు దాని గురించి నేను విమర్శించలేదు, చెప్తలేను. ఓన్లీ మీరు కాపాడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు అన్నారు మేము కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకుంటలేము, మేమేమో కుంభకం. మేము ఎవరితో కాలేదు, అవసరం లేదు, కాము, అది తెలుసు. మీరైతే తప్పనిసరిగా నాకు తెలుసు, నా గురించి మాట్లాడేటప్పుడు 2 మంచి మాటలు మాట్లాడినరు చేవెళ్ళ సమావేశంలో సీఎం గారు. నేను కూడా మీ గురించి 2 మంచి మాటలు మాట్లాడుతున్నాను, కానీ మీరు మా పార్టీని విమర్శించిండ్రు. కానీ మీ పార్టీని చూడండి, మీకు వేరే కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా కేసీఆర్ గురించి మాట్లాడినరు. మేము వస్తే మేము చర్యలు తీసుకుంటామన్నారు. కానీ మీ మాట కూడా మీ అధిష్టానం ఒప్పుకుంటలేదు. మీరే చెప్పింది ఏంటంటే కాపాడమని. మీరే చెప్పింది ఏంటంటే కేసీఆర్ తోటి మంచి సంబంధాలు పెట్టుకో. మీరే చెప్పిండ్రు, అధిష్టానమే చెప్పింది మీరు కేసీఆర్ను పోయి హాస్పిటల్లో కలవమని. కాపాడేది టీఆర్ఎస్ను మీరు, లేకుంటే ఇప్పుడు ఎక్కడ లేకుండా పోతుంది. మాకైతే పొత్తు లేదు, ఉండదు. ఇటువంటి కుటుంబ పాలనతోటి మాకు సంబంధాలు పెట్టుకోము. మేము మళ్ళోసారి వచ్చే ఎన్నికలలో చేవలనైతే అది గ్యారంటీ. మాకు 5 చేవలనైతే మాకు భారీ మెజారిటీతో గెలుస్తాము, 2 లక్షల పైన. కానీ ప్రజలకు గుర్తుండాలి ఏంటంటే, పొత్తు మాకు లేదు, మీరు టీఆర్ఎస్ పార్టీని బచాయిస్తున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీని రక్షిస్తున్నారు. కాళేశ్వరమైనా ల్యాండ్ స్కామ్స్ అయినా ఇదంతా నా మీద ఆరోపణ ఏంటంటే, ఈయన మంచోడే కానీ బీజేపీలు ఎవరు వినరు. మీరు కూడా మంచినే మాట్లాడతారు, కానీ కాంగ్రెస్ అధిష్టానం వింటలేదు. మీరు చర్య తీసుకోదలుచుకున్నారు, మీరే కానీ వేరే మంత్రులే కానీ కాంగ్రెస్ లీడర్లు చర్య తీసుకోదలుచుకున్నారు. కానీ అక్కడ మీ ఢిల్లీ అధిష్టానము తీసుకోకండి చర్యలు, కాపాడమని మీ మాటనే వినకుండా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బతికిస్తున్నారు. దీని గురించి కాక వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి, మేము తర్వాత మాట్లాడతాం. కాళేశ్వరం గురించి నేను సపరేట్ ప్రెస్ మీట్ పెడితే ఎట్లయితే మేడిగడ్డ మీద డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఉందో, మేడిగడ్డ ఒక తోక, మొత్తం కాళేశ్వరం మీద నేను వచ్చే వారం లోపల ఇంకోటి టెక్నికల్గా నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను. మళ్ళోసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం.